ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మార్నింగే లేచానండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచానమాట. ఇంకా లేచేసి ఇంటి ముందు ఇంకా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫ్రైడే కాబట్టి ఆ రోజైతే గడప అయితే పూజించుకుంటున్నాను అనమాట. దట్టు ఏంటంటే ఆ రోజు ద్వాదశి అనమాట. ఇది మా హస్బెండ్ ఏమో ప్రతి ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటారనమాట. ఇంకా అందుకోసమే ఆ రోజు ఇంకా ఫాస్ట్గా లెగాల్సి వచ్చిందనమాట. ఇంకా గడప అయితే పూజించేసుకుంటున్నానంటే గడప పూజించేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆయనకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానమాట. ఫుడ్ వచ్చేసి ఏంటంటే ఆ రోజు ముందు రోజు బీన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇంకా ఆ బీన్స్ ఫ్రై చేశానన్నమాట. కొంచెం టమాటా పప్పు చేశాను, వైట్ రైస్ చేశాను, అదేవిధంగా కొంచెం పులిహోర అయితే చేశానన్నమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తనైతే ఆ రోజు ఏంటంటే మా పెద్ద పాపకి బాస్కెట్బాల్ కోచింగ్ ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే. ఇంకా తనైతే డ్రాప్ చేసి మళ్ళీ తనని పికప్ చేసుకొని వచ్చాక తనైతే భోజనం అయితే చేసేసారండి. ఇంకా తను చేసేసాక నేనైతే ఇంకా తనకైతే లంచ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ఒక దాంట్లో ఏమో కొంచెం పప్పు పెట్టాను, ఇంకొక దాంట్లోనేమో ఇదిగోండి బీన్స్ ఫ్రై అయితే పెట్టానన్నమాట. ఆ రోజు వంట సెక్షన్ మాత్రం మార్నింగే అయిపోయిందండి. నిజంగా కొంచెం పొద్దున్నే అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత వంట సెక్షన్ ఏం చేయాల్సిన అవసరం లేకుండా అయితే అయిపోయింది. ఇంకా తనకైతే బాక్సెస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మిగిలిన పప్పు ఉంది కదా, టమాటో పప్పు, ఇంకా ఆ పప్పునైతే వేరే గిన్నెలోకి అయితే మార్చేస్తున్నాను అనమాట. మిగతా రైస్ కూడా కొంచెం ఉంటే ఇంకా అది కూడా హాట్ ప్యాక్లో పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసి ఇదిగోండి తన లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నాను. ఆయన డైలీ ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా వెళ్తారనమాట. ఇంకా తనకైతే లంచ్ ఒక దాంట్లో పప్పు అవన్నీ పెట్టేశాను కదా, ఇంకా అవన్నీ తన లంచ్ బ్యాగ్లో పెట్టేస్తే ఇంకా అయితే ఆయన అయితే వెళ్తారండి. ఇదిగోండి స్నాక్స్ అయితే ఆ రోజు కొన్ని మురుకులు పెట్టారనమాట. ఇంకా కొంచెం కర్డ్ కూడా, సమ్మర్ కాబట్టి కంపల్సరీ కర్డ్ అయితే ఉండాల్సిందే. ఇదిగోండి తను తీసుకొని ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరారండి. ఇంకా ఆయన్ని పంపించేసి వచ్చేసానమాట. వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే జీలకర్ర వామ్ వాటర్ చేసుకుంటున్నానండి. నాకున్న మా పెద్ద పాపకు అన్నమాట. ఇది స్టార్ట్ చేసాము డైలీ తాగడము. నేనంటే ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను అనమాట జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము తీసుకున్నాను. తీసుకొని ఇంకా వాటిలో ఒక 2 గ్లాసుల వాటర్ అయితే, 2 గ్లాసులు కాదు 2-3 గ్లాసుల వాటర్ అయితే పోసాను. ఇంకా పోసేసుకొని అది కొంచెం మరిగేటప్పుడు ఏంటంటే ఒక చిన్న అల్లం ముక్క ఉన్న కొంచెం పసుపు కూడా వేస్తాను అనమాట. ఎందుకంటే ఆ పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది ఏంటంటే వెయిట్ లాస్కి ఉన్న డైజెషన్కి, అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంకా ఈ డ్రింక్ తాగడం అయితే స్టార్ట్ చేసాము ఇద్దరము ఎర్లీ మార్నింగే. ఎంప్టీ స్టమక్ తోటి తాగితే దీనివల్ల యూజెస్ అయితే చాలా అంటే చాలా ఉంటాయండి నిజంగా. ఇంకా అందుకోసమే నేనైతే ఫస్ట్ తాగేస్తున్నాను అనమాట. ఇంకా మా పెద్ద పాప తనైతే ఫ్రెష్ అప్ అవుతుంది, ఎందుకంటే స్పోర్ట్స్ క్లాస్కి వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఆమె ఫ్రెష్ అప్ అయి వచ్చాక తను కూడా తాగేసింది అనమాట. ఇంకా తాగిన తర్వాత ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్కి తను రైసే తింటారు కాబట్టి ఇంకా తనకైతే టిఫిన్ ఏం చేయలేదు కదా, ఇంకా మా వరకైతే ఇడ్లీ అనమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్. ఇంకా అందుకోసమే పిల్లలు ఫ్రెష్ అప్ అవుతున్నారు, చిన్న పాప కూడా లేచింది, ఇంకా అందుకోసమే ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా అంతలో మా సర్వెంట్ కూడా వచ్చేసి ఇంకా తను కూడా గిన్నెలన్నీ అయితే కడిగేసి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తల ఒక 3 ఇడ్లీలు అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా మిగిలిన బ్యాటర్ ఉంటే ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టేసి ఇదిగోండి పల్లీలు అయితే వేయించి పెట్టానండి. పల్లీలు పచ్చి కొబ్బరి అనమాట. ఇంకా రెండింటిని కలిపేసి చట్నీ అయితే చేస్తున్నాను. కొంచెం మ్యాంగో చట్నీ ఉంది, ఇంకా అది ఇది వేసుకొని తింటే బాగుంటుంది అన్నట్టు ఇంకా పల్లి చట్నీ అయితే చేసేసిన తర్వాత ఇదిగోండి మార్నింగే మా హస్బెండ్ అయితే పూజ చేశారు. కానీ నేను మళ్ళీ కొంచెం కాలు చేతులు కడుక్కొని వచ్చి ఇంకా దేవుడి దగ్గర ఒక 2 అగరబత్తులు వెలిగించేసి మంచిగా నేనైతే ఇంకా ఆ రోజు కనకదార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం అయితే చదివేసుకున్నాను. ఇంకా చదివేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి. ఇంకా నేను పూజ చేసుకొని వచ్చేలోపు అయితే ఇడ్లీ అయితే అయిపోయానమాట. ఇంకా అయిపోయిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 5 minutes అయితే వదిలేసాను. వదిలేసేసరికి చూడండి మంచిగా అయిపోయానమాట. ఇంకా పిల్లలకైతే పెడుతున్నాను ఫస్ట్. రెండే పెట్టినాం.
ఫస్ట్ 3 పెడతారా? ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా తినేసాను అనమాట. తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంటి వేస్తున్నానండి. సునీల్ బాయ్. ఇంకా జడ వేసిన తర్వాత ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ కోసం వండింది ఉంది కదా వైట్ రైస్. ఆ వైట్ రైస్ మా పెద్ద పాపకైతే మా చిన్న పాపకైతే సరిపోతుంది అనమాట. ఇంకా నాకున్న మా పెద్ద పాపకైతే ఒక 2 గ్లాసెస్ క్వినోవా అయితే వండుతున్నానండి. ఎందుకు ఆ రోజు క్వినోవా తినాలనిపించింది అనమాట. ఇంకా అందుకోసమే క్వినోవా అయితే వండుతున్నాను. ఇంకా వాటిని అయితే కడిగేసి పక్కకైతే పెట్టేశానండి. ఎందుకంటే అది కొంచెంసేపు నానితే మంచిగా అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్నది ఏం చేస్తుందంటే ఆరిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా వాటిని అయితే మడత పెట్టమని చెప్పాను అనమాట తన్ని. ఇంకా తనైతే మడత పెడుతుంది. ఇంకా నేనైతే కొన్ని చేయితో ఉతకాల్సిన బట్టలు ఉండేయండి ఆ రోజు. ఇంకా అందుకోసమే వాటిని అయితే ఉతికేస్తున్నాను. ఇంకా కొన్ని బట్టలేమో మిషన్లో వేసేస్తున్నాను అనమాట. ఇంకా అవి అయ్యేలోపు ఇవి కూడా జాడిచ్చేస్తే అయిపోతుంది అన్నట్టు ఇంకా వీటిని అయితే జాడిచ్చేస్తున్నాను. ముందే సర్ఫ్లో నానబెట్టేశాను స్నానం చేసి వచ్చాక. ఇంకా అవి నానపోయినాయి కదా అన్నట్టు, ఇంకా ఎట్లాగో క్వినోవా అవన్నీ కడిగేసాను కదా అన్నట్టు ఇంకా వీటిని కూడా ఉతికేసి ఇవి అంతలో అవి ఉతికే లోపు నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంక మిషన్లో బట్టలు, నేను ఉతికిన బట్టలు ఇవన్నీ అయితే ఆరేసానండి బయట. ఆ రోజు చాలా బట్టలు వెళ్ళినాయి అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి ఆరేసిన తర్వాత ఇంక అప్పటికే టైం ఎంత అవుతుందంటే 11 అలా అవుతుందన్నమాట. ఇంకా గిన్నెలలో నీళ్ళు కూడా అన్నీ డ్రై అయిపోయాయి. సమ్మర్ కాబట్టి కొంచెం త్వరగానే వాటర్ లేకుండా అయిపోతున్నాయి. ఇంకా అందుకోసమే ఆ గిన్నెలన్నింటినీ కూడా ఎక్కడెక్కడ నీట్గా అయితే సర్దేశాను. ఇంకా కొన్ని ఎక్కడెక్కడ వాటర్ ఉన్నాయో మాత్రం ఇంకా క్లాత్తో తుడుచుకుంటూ మాత్రం సర్దేస్తానమాట. ఇంకా అవి సర్దేసిన తర్వాత పిల్లలు అయితే ఇక వాటర్ మిలన్ తింటున్నారు. 15 అలా అవుతుందన్నమాట. అప్పుడు డ్రెస్ పైన పడేసుకోకండి. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇదిగోండి ఆ రోజు ఏంటంటే స్కూల్ నుంచి వాళ్ళకి హాలిడే హోంవర్క్ మెసేజ్ చేశారనమాట. కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని రిటర్న్ వర్క్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా మా చిన్న పాప ప్రాజెక్ట్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి లంచ్ టైం అయిందనమాట. ఇంకా లంచ్ అయితే పెట్టేస్తున్నాను. బీన్స్ అయినా కొంచెం తిను నాని, బాగుంటుంది. మమ్మీ ఇట్లా అయితే అసలు ఎట్లా ఉంటుంది మమ్మీ? ఇది కాదు, బీన్స్ స్ట్రెంత్ హర్ష చాలా తెలుసా, తింటే కదా తెలిసేది. బాగుంది అన్ని పెట్టమని చెప్పేది. దానికి కూడా పెట్టిందే జీవో. లేదు అట్లా కాదు, ఆమె వామిటింగ్ చేసుకునేది ఇట్లా ఇట్లా అయితే కుదరదమ్మా. కడుపు ఉండాలి పోవాలా మమ్మీ? థ్యాంక్ యూ. వీకా స్పోర్ట్స్కి వెళ్ళిన రోజు అంతే ఉంటుంది వీక్. ఇక లంచ్ అయితే మంచిగా తినేసాము. నేను మేము క్వినోవా ఉన్ను అదేంటి బీన్స్ ఫ్రై పప్పుతో అయితే కొంచెం కర్డ్ వేసుకొని అయితే మా ముగ్గురు లంచ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చిన్నది తన ప్రాజెక్ట్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే కొంతసేపు అయితే పడుకొని వీడియో ఎడిటింగ్స్ ఉంటే ఇంకా వీడియో ఎడిటింగ్స్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పెద్ద పాప అయితే కొంతసేపు పడుకుంది, ఎందుకంటే మార్నింగే లెగుస్తుంది కాబట్టి. అది కొంతసేపు అయితే నిద్రపోయింది. ఇంకా నిద్రపోయిన తర్వాత ఈవినింగ్ అలా బయటకి అయితే వెళ్ళామండి. వెళ్ళేసి కొంతసేపు వాక్ చేసి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక నేనైతే చపాతీ చేస్తున్నాను. ఇది వచ్చేసి నైట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే కొంచెం మార్నింగ్ పప్పు ఉండే, ఇంకా పప్పులోకి ఆమ్లెట్ అయితే వేశారు. ఇంకా పప్పు చపాతీ ఆమ్లెట్ తోటి డిన్నర్ అయితే తినేసామండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, టేక్ కేర్.